హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. నేను 2 డేస్ నుంచి ఇది వ్లాగ్ పెట్టట్లేదు కదండి. హెల్త్ కొంచెం ఇబ్బంది కలిగించిందండి, ఆరోగ్యం సరిగా లేదు. ఆ కారణంగా వ్లాగ్స్ అయితే పెట్టలేదు. లైవ్ అయితే నిన్న మొన్న బలవంతంగా కొంచెం బలం తెచ్చుకొని చేశానండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా, వ్లాగ్ చూసే వాళ్ళు తక్కువ మంది, లైవ్లో ఎక్కువ మంది వస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఆలోచన రాకూడదు, నెగటివ్ కామెంట్స్ రాకూడదని బలవంతంగా వ్లాగ్ చేశానండి. ఈరోజు అయితే అంటే సోమవారము 8:30కి క్లైమేట్ చూడండి ఎలా ఉందో. నిన్న మొన్న అస్సలు చెట్లు పట్టించుకొనే లేదండి. బాగా నీళ్ళు లేకుండా, వర్షం కూడా పడలేదు, మబ్బులు వేసుకున్నట్టు ఉంటున్నాయి కానీ వర్షం అయితే పడలేదు. ఈరోజు ఇంక నీళ్ళన్నా పడదామని పైకి వచ్చాను కానీ అస్సలు ఓపిక లేదండి. ఫుడ్ లేదు, 2 డేస్ నుంచి నీరసంగా ఉందని దిగేశాను. వీడియో మాత్రం తీశానండి. నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు మొక్కలు ఎలా ఉంటాయో చూద్దామనేసి వెళ్ళాను. పాపం వీటి పని పట్టించుకున్నట్టుగా డల్గా ఉన్నాయండి. సాయంకాలం అన్నా వెళ్ళి నీళ్ళు పట్టాలి. ఎండలు లేవు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ 2 రోజుల నుంచి బాగా వాడిపోయి ఉండేవి మొక్కలు. ఇది చూడండి, కాక్టస్ ప్లాంట్ భలే పూస్తున్నాయండి. పువ్వులు అయితే కూడా ఎల్లోగా తామర పువ్వులాగా పూస్తాయండి, చాలా అందంగా ఉంటాయి. కాకపోతే ముండ్లు భయము. ఈ కింద తొట్లో పెట్టాను చూడండి, బ్లూ ఫ్లవర్స్ వస్తున్నాయి, షో ఫ్లవర్స్ అండి అవి. పంచాయతీ ఆఫీస్ రోడ్లో నాటుంటే ఒక మొలక తీసుకొచ్చి గుచ్చాను, ఎక్కడ గింజలు పడితే అక్కడ వచ్చేస్తున్నాయండి అవి. అవన్నీ ఎండిపోయినాయి అనుకోండి, ఇది ఒక్క మొక్క మిగిలింది, అందుకని దాన్ని తీసి దాచాను, ఆ మూలకు పెట్టాను. కోతులు పూలు వచ్చినప్పుడు అవన్నీ తినేస్తున్నాయండి, అందుకని ఆ మూలగా పెట్టానండి. ఇదిగోండి, ఇది ఎడేనియం వైట్ ఫ్లవర్స్ అండి, చాలా ముద్దగా బాగుంటుంది. అదేం విచిత్రం, ఒక కొమ్మకి పింక్ పూస్తుంది, ఒక కొమ్మకి వైట్ పూస్తుందండి. వైట్ అని ఇచ్చారు కానీ 2 రకాల పూలు వస్తున్నాయండి. మన మల్లె మొక్కలు కూడా ఎండిపోయినట్టు అయిపోతున్నాయండి. చూడండి క్లైమేటు, వర్షం ఇప్పుడే వచ్చేట్టుగా ఉంది, అంత మబ్బు పట్టేసింది. దాని తర్వాత 10 గంటలకి అట్లా బాగా కొంచెం ఉక్కపోతగా ఎండగా మొదలైందండి వాతావరణము. అయితే రాత్రి కొంచెం ఓపిక తెచ్చుకొని శనక్కాయలు తెచ్చి పెట్టేశారండి ఇంట్లో మా వారు. అవి ఎండిపోతున్నాయి అనేసి ఓపిక తెచ్చుకొని కుక్కర్లో పెట్టి పెట్టాను. మీకు ఎంతమందికి ఇష్టం అండి మీలో ఇవి వేరుశనక్కాయలు ఉడకబెట్టి తినడం అంటే? మా పిల్లలు ఒకరికేమో ఉడకబెట్టిన కాయలు తినడం అంటే ఇష్టం, ఒకరికేమో వేపిన కాయలు అంటే ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఉడకబెట్టిన కాయలు తినడం అంటే? నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను. లైవ్ అయితే నిన్న సాయంకాలం చేశాను, మొన్ననే స్టార్ట్ అయింది. హెల్త్ కొంచెం అటు ఇటు, కాకపోతే నిన్న ఉదయం అంతా పడుకొనే ఉన్నానండి. సాయంకాలం కొంచెం హెల్తీగా ఉన్నట్టు అనిపించి లేచి లైవ్ చేశాను. నా గురించి వేరే వాళ్ళకి ఏమైందో ఏమో అనే ఆలోచన రావడం కూడా నాకు బరువు అవుతుందండి. అది మెడిటేషన్ వల్ల నేను తెలుసుకున్న విషయాలు ఇవన్నీ కూడా. ఇదిగోండి, అక్కడ సక్లెంట్ ప్లాంట్స్ రాలిపడి వచ్చిన మొలకలండి. పైన గార్డెన్, మన చిన్ని గార్డెన్, మన ముద్దు గార్డెన్లో ఉంటాయి కదా సక్లెంట్స్, చూపిస్తూ ఉంటాను కదండి, అవి రాలిపడి మట్టిలో వాటంతట అవే వచ్చినవండి. ఇంక పెద్దవైన ఇవి ఇంక అక్కడే ఉంచితే బాగోదు, అలాగని తీసి పడేయాలి మనసొప్పలే. అవి తెచ్చి ఇలా గుచ్చి పెడుతున్నానండి. చూడండి, ఏర్లు పడి ఊరికి మట్టిలో వచ్చిన దానికి ఏర్లు చూడండి. మనం ఇష్టంగా పెంచితే ఏర్లు ఇలా రావు, అలాగా చనిపోతూ ఉంటాయి. కానీ ఇష్టం లేకుండా అలా వదిలేసి ఉంటాను చూడండి, అవైతే బాగా వస్తాయండి. ఇష్టం లేకుండా అని కాదు, వాటిని ఒక తొట్టులో పెట్టిన అవి రాలిపడి ఇంకా అలాగ వచ్చాయండి. ఇష్టమై పెంచిన చెట్లన్నీ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అన్నీ పోయినాయండి. మట్టి సిమెంట్ పడి అంతా పోయినాయి. అదైతే గార్డెన్ పరిస్థితి అలా ఉందండి. ఈరోజు ఈ పనులన్నీ చేశాను నేను. నిన్న శనివారం రోజు ఇది క్లీన్ చేశానండి, కిటికీలు. శనివారం అయితే లైట్గా స్టార్ట్ అవుతా ఉండింది కానీ నేను పట్టించుకోలేదు. ఇదిగోండి, కిటికీలు అవంతా కూడా బ్రష్తో క్లీన్ చేస్తానండి. ఇంచుమించు సన్న బ్రష్లు ఉండాలి, అవి కనబడలేదు. ఇంక ఈ పెద్ద బ్రష్ ఉంటే అది ఎత్తుకొని క్లీన్ చేశానండి. దుమ్మంతా దులుపుకుంటూ ఉన్నామంటే నీట్గా కొత్తగా ఉన్నట్టు కిటికీలు ఉంటాయి. పెయింటర్లు పెయింట్ వేసి ఇచ్చారే కానీ అద్దాలంతా తుడవనే లేదండి. వాళ్ళకి చెప్పే బదులు మనమే చేసుకోవచ్చు అని పనికి 2 పనులు చేసే వాళ్ళు వచ్చారండి పెయింటర్లు. సరిగా కూడా వేయలేదులేండి పెయింట్. ఇంక వాళ్ళు పెయింట్ వేసిపోయినాకనే ఇంత దుమ్ము పట్టింది.
ఇంకా అద్దాలు చూడండి కనిపిస్తున్నాయి, ఆ మురికి ఎంత మురికి ఉందో అద్దాలకి. వాషింగ్ మిషన్ పక్కనే ఉంటుందండి. వాటర్ అంతా పడి వాటర్ పడదు, అయినా వర్షం ఈ మధ్యంతా వర్షం అప్పుడప్పుడు పడింది కదా, మురికి చేరి అద్దాలంతా పాడైపోయినాయి. ఇదంతా క్లీన్ చేసుకోవాలండి. ఓపిక ఒక్కొక్క రోజు చేద్దాంలని స్టార్ట్ చేసినాను. ఇంక 2 రోజులు ఆదివారం శనివారం మధ్యాహ్నం నుంచి ఇలాగైందండి హెల్త్. అదేం కాదు, అది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, నేను లేసి రొటీన్ చేస్తున్నానండి. సారీ అండి, వ్లాగ్స్